ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. దేవుడు మనుష్యుల రక్షణార్థమై చేసిన సంకల్పము, దానిని మనుష్యులకు ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవదూతల ద్వారా, పాత నిబంధన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయంగా శిష్యుల ద్వారా దేవుడు మనుష్యుల యొక్క రక్షణ మార్గమును ప్రకటించాడు. దేవుడు ఎల్లప్పుడూ ఆ వర్తమానములను మనుష్యులను ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వ్రాయించాడు. ఈ వాక్యములు ప్రభువైన యేసు యొక్క జీవితమును, ఉపదేశములను, అద్భుత కార్యములను, సూచక క్రియలను, ఆయన మరణమును, పునరుత్థానమును, భవిష్యత్తులో నిత్యత్వం వరకు జరుగు అన్ని సంగతులను కలిగి ఉన్నాయి. ఈ వాక్యము స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు. ఎవరైతే ఈ వాక్యమును అనగా ప్రభువైన యేసుక్రీస్తును తమ ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరిస్తారో, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదురో, వారు రక్షణ పొందుదురు మరియు నిత్య జీవమును పొందుదురు. మీరు కూడా ఈలాగున చేయవలెననున్నదియే దేవునికి మీ ఎడ్ల మేము చేయు ప్రార్థనయై ఉన్నది.